అందరికి నమస్కారం. మీ వేణి యాదవ్ ఏందనంటే చెప్పుడు మాటలు విని సంసారాలు, జీవితాలు, మనసులు దూరం కావడం, బంధాలను, రక్త సంబంధాలను, స్నేహితులను, అనుబంధాలను, ఆప్యాయతలను, ప్రేమలను కోల్పోవడం, చిన్న చిన్న పొరపాట్లకు చెప్పుడు మాటలు విని ఆత్మహత్యలు చేసుకోవడం, మనుషుల మధ్య పగలు పెంచుకోవడం, కొట్టడం, తిట్టడం ఇది కరెక్ట్ కాదు మిత్రమా. ఎందుకనంటే నీ కళ్ళతో చూసినప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకో తప్ప చెప్పుడు మాటలు విని జీవితాలు నాశనం చేసుకోకండి, విడిపోకండి. ఎందుకనంటే మనము విడిపోయి, సంసారాలు విడిపోయి మనం చెల్లా చెదురు అయితే లోకం, సమాజం నవ్వడం తప్ప ఎవరు కూడా ఇలా అయింది అలా అయిందని ఎవరు రాలేరు. అందుకనే ఎప్పుడైనా సరే ఎవరి మాట వినకుండా నీకు నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ కళ్ళతో చూసినట్టయినప్పుడే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప చెప్పుడు మాటలతో సంసారాలు కోల్పోవడమే తప్ప మనకు ఒరిగేదేమీ లేదు. అందుకని ఎవరైనా సరే ఆలోచించుకోరు మిత్రమా. దయచేసి చెప్తున్నా, కొందరు విడగొట్టాలని చాలా మట్టుకు కొందరి మనసులలో, కొందరి గుణాలలో చాలా మట్టుకు ఉంటుంది. అందుకని ఎవరి మాట నమ్మకండి. మన కళ్ళ ముందు జరిగి మనం విన్నట్టు మన ముంగట మాట్లాడినప్పుడే మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప అంతకు మించి ఆవేశం అనేది పని చెయ్యదు. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. ఎందుకనంటే ఒక్క సంసారాన్ని విడగొట్టాలంటే 5 సెకండ్లు చాలు. అదే సంసారాన్ని కలపాలి అంటే ఏండ్ల తరబడి కూడా కలవదు కూడా. ఇది ముమ్మాటికి పచ్చి నిజం మిత్రమా. ఎవరి మాటలు వినకండి. దయచేసి మీరు విడిపోకండి. అందరు కలిసి ఉంటేనే జీవితం. ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా. మీ వేణి యాదవ్.